మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని కాపాడుకుంటూ వచ్చినా. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మా నాన్న అంటే. మీ ఫ్యామిలీలు కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, మిస్లీడ్, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను, చెప్పండి. మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు. వాళ్ళ కింద అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఎవరెవరు ఎన్ని లక్షలు, మీరు ఎన్ని లక్షలు ఇచ్చారు? మాది మొత్తం నాది నా ఫ్యామిలీ నుంచి కలిపి 80 లక్షలు ఇచ్చింది. 80 లక్షలు. 80 మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఫస్ట్ 5 లక్షలు 10 లక్షలు పెట్టేసిన. తర్వాత ఏమైందంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇది మళ్ళీ వాడు ఫస్ట్ చెప్పినాడు. కానీ మనం నమ్మాలి కదా, ఒక సెలబ్రిటీ పేరు ఎవరైనా వాడుకుంటారు. నేను చూసాను అనమాట. ఆమె ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ వాడు ఫోటోలు చూపించడం కానీ మన మొబైల్లో. నేను వాళ్ళ సిస్టర్తో ఇట్లా చూడు ఇట్లా మాట్లాడుతున్నాను అని చెప్పి నైట్ మొత్తం మాట్లాడుతుండే. ఇంకా మన మల్లెపల్లి ఆఫీస్ కూడా వాళ్ళ తమ్ముడు వచ్చినాడు. వాళ్ళ సైడ్ కూడా మంగ్లీ వాళ్ళ ఇంకో వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ పోయినారు మధు కట్టించే హౌస్ దగ్గర. ఆ ఫోటో కూడా మా దగ్గర ఉంది. ఇంకా మా టీం వాళ్ళతో కూడా వాళ్ళ శివ, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ కూడా ఫోటో దిగినాడు మా వాళ్ళతోటి. అప్పుడు మేము బిలీవ్ అయినాం. నేను కానీ పిల్లలు కానీ ఫస్ట్ నమ్మలే అనమాట. మామూలుగా 100 చెప్తారు, నాకు కూడా రామ్ చరణ్ తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్తా. కానీ నమ్మాలి కదా. నమ్మిన తర్వాత మళ్ళీ ఇంకా వీళ్ళు ఉన్నారు, మళ్ళీ ల్యాండ్ ఇస్తా అంటున్నారు. ఇంకేం కావాలని చెప్పి ఎక్కువ పెట్టేసాం. మీ అడ్వకేట్ ఆధ్వర్యంలో మంగ్లీని కలిసే ప్రయత్నం చేసినా ఇట్లా మీ పేరుతోటి ఇట్లా రకరకాల ఏమైనా ప్రపోజల్ ఆమె ముందు చెప్పారా మీరు ఏమన్నా? ఆమె ముందు ఏం చెప్పలేదు. ఆమె ఒక పెళ్లి కాని అమ్మాయిని ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుంటుందని మీరు ఇప్పుడు ఎలిగేషన్ అనే అనాలి, ఎవిడెన్స్ లేకుండా. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్టు గానీ, లేదంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నానేనని మీతో చెప్పినట్టుగా ఒక రికార్డింగ్ గానీ ఏదైనా బయట పెట్టి చూడండి. మోసం చేసేవాడు, ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఒక 50 మంది మనుషులు, ఇప్పుడు 100 మంది ముందు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను చెప్పిండు. వాళ్ళ తమ్ముడు కూడా తిరిగిండు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు సొంత మంగ్లీ తమ్ముడు మధుతో ఎందుకు ఉంటాడు? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నా నేనని చెప్పేసానని అన్నారు కదా, దానికి ఎవిడెన్స్ లేదు. దొంగతనం చేస్తాడు, ఎవిడెన్స్ పెట్టుకుని దొంగతనం చేస్తారా? ఇంకొక విషయం, ఇంత జరుగుతున్నా ఈ ఎవరైతే భరత్ చౌహాన్, పాల్ది శైలజ చౌహాన్, ఎవడైతే మెయిన్ అక్యూజ్డ్ రమావత్ మధు ఉండో, మరి వాళ్ళ మీద మంగ్లీ ఎందుకు కేసు పెట్టట్లా? నాకు ఇదొక్కటే ఆన్సర్ చేయండి. నాకు మంగ్లీ ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టట్లా? నన్ను పంచాయతీకి పిలిచి మాట్లాడదాం రమ్మని పిలిచిన రోజు కూడా నేను ఇదే చెప్పా. నీకు సంబంధం లేదంటున్నావు కదా, మరి వాడి మీద ఒక కేసు వేయి. నీకు సంబంధం లేదంటున్నావుగా, లేదంటే పోలీసులకి మేమందరం కలిసి